హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రమ్ములక్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. సో ఈరోజు వీడియో వచ్చేసి నేను వీక్లీ ఛాలెంజ్ చేయబోతున్నానండి. అది ఏంటంటే హెయిర్ గ్రోత్కి సంబంధించి. హెయిర్ లాస్ అయ్యి చాలా అంటే చాలామంది చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు. సో హెయిర్ లాస్ ఎలాగ ఆపాలి ఏంటి అనేసి బాగా బయట రకరకాలు కొనేసి బాగా ట్రై చేసి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు కాబట్టి సో నేను ఈ డే 7 ఛాలెంజెస్ తీసుకుంటున్నాను. సో నేను ఈ 7 రోజులు చూపించే ఈ టిప్స్ని యూజ్ చేసి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే ఈ ప్యాక్స్ని కనుక వాడి మీకు కనుక చేంజ్ అనేది వస్తే మాత్రం కంపల్సరీ నాకు ఓన్లీ ఒక మెసేజ్ ఒకటి చేయండి. సో డే 1 ఛాలెంజ్ అనమాట నేను ఈరోజు చూపించబోతున్న వీడియో. సో ఏమి ఉపయోగించి ఎలా చేయాలి, ఎలా ప్యాక్ పెట్టుకోవాలి ఏంటి అనేది ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. ఒకసారి చూడండి. ముందుగా కావాల్సినవి మందార పూలండి. ఒక 6-7 వరకు తీసుకొని మందారపు ఆకులు, కొంచెం ముదురుగా ఉండే కరివేపాకు అనమాట. సో ఒక మిక్సీ జార్ తీసుకొని బాగా వాష్ చేసుకున్న కరివేపాకును వేసుకొని తర్వాత మందారపాకులు కూడా వేసేసుకొని అలాగే మందారపు పువ్వులు కూడా ఒక 6-7 తీసుకున్నాను అనమాట. సో అవి కూడా మందార పువ్వులు అనేవి రెక్క పువ్వులు అంటారు కదండి, గుత్తిగా కాకుండా. సో అలాంటివి అన్నమాట. అవి కూడా తీసేసుకొని మనము కలబందని మన ఇంట్లలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కదండి, అలోవెరా అనేసి. సో అది ఫ్రెష్గా తెచ్చుకొని బాగా వాష్ చేసేసుకొని దానికి గుజ్జు తీయాలండి. దాని గుజ్జు తీసేసుకొని మీకు ఈరోజు డే 1 కనుక మీకు నచ్చి ఒకవేళ ఎట్లా ఉంది ఏంటి మీకు హెయిర్ ఏమన్నా చేంజ్ కనపడితే మాత్రం నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి. కంపల్సరీ మీకు కనుక యూజ్ అయింది అని నాకు తెలిస్తే మాత్రం నాకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా. సో ఒక మీడియం సైజ్ ఒక ఆనియన్ అనమాట. ఇట్లా పీల్ తీసేసుకొని మనం ఆనియన్ పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అట్లనే మనం కలబంద వాష్ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని సైడ్స్ కట్ చేసి సైడ్స్ అట్లా నీట్గా కట్ చేసి కొంచెం గ్రీనిష్ ఉంటుంది కదండి, అది పోయేంత వరకు కూడాను ఒక 2-3 టైమ్స్ ట్యాప్ కింద పెట్టుకొని వాష్ చేసుకోవాలండి కంపల్సరీ అలోవెరా అనేది. సో ఇలాగ సైడ్స్ తీసేసుకొని సెంటర్కి కట్ చేసుకొని అలోవెరాని. హెయిర్ గ్రోత్ అనేది కంపల్సరీ జెంట్స్కి లేడీస్కి అని కాదండి, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉన్న ప్రాబ్లమేనండి. సో అది నివారించుకుంటే మళ్ళీ ఇంకా ప్రాబ్లం అనేది రాకుండా కంటిన్యూ చేసుకునేడానికి మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఏదైనా సరే కూడాను మనకి బేబీ హెయిర్ అనేది రావాలి అంటే మనకి పోయిన చోట్ల మళ్ళీ కొత్త హెయిర్ అనేది పుట్టాలి. అలాగే ఉన్న జుట్టు ఊడిపోకుండా ఉండాలి. అలాగే షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళు కూడాను చిన్న హెయిర్ ఇంకా పెరగట్లేదు అని చెప్పేసి కూడాను కొంచెం బాధపడుతూ ఉంటారు. సో దానికి కూడాను ఈ టిప్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయండి. ఇవి ఓన్లీ ప్రకృతి నుండి వచ్చినాయే కాబట్టి వేరే సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి ఏమీ రావండి. మనం ఎప్పుడు వీటిని మన దగ్గరలో పెంచుకోవడం అనేది చాలా మంచి అలవాటు అండి. సో నేనైతే మాత్రం ఎప్పుడు కూడాను అలోవెరా అనేది మాత్రం కంపల్సరీ ఉంచుకుంటాను. ఇది ఒక హెయిర్కే కాదు కదండి, స్కిన్కి కూడా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇవన్నీ కూడా కలిపేసి చాలా చక్కని పేస్ట్గా చేసుకుంటే మిక్సీ జార్లో వేసుకొని చూసారు కదా ఎంత మంచి గ్రైండ్ పేస్ట్ అయిందో. సో ఈ పేస్ట్ని ఇప్పుడు హెయిర్కి రూట్స్ కూడా బాగా కలిసేలాగా బాగా టచ్ అయ్యేలాగా హెయిర్కి పట్టించుకోవాలన్నమాట. మా అమ్మాయికి చేతిలో ఒక ఫోన్ ఇస్తే చాలండి, చక్కగా ఓపిక్గా కూర్చుంటుంది ఎన్ని గంటలైనా పట్టించుకోవడానికి. సో చూసారు కదా ఇట్లాగ లేయర్ తీసుకుంటూ చక్కగా పట్టించుకుంటూ ఉంటే మనము కొంతమంది ఏంటంటే ఒక మిస్టేక్ చేస్తారండి, ఓన్లీ మాడుకు పెట్టేసి వదిలేయడం అట్లా చేస్తారండి. అట్లా కాదు, అది కరెక్ట్ కాదనమాట. హెయిర్ టాప్ టు లాస్ట్ ఉంటుంది కదండి హెయిర్, దానికి కూడాను మనం ఏం పెట్టుకున్న ప్యాక్ అది కంపల్సరీ దానికి కూడా అందేలా పెట్టుకోవాలండి. ఓన్లీ మాడుకు పెట్టేసి వదిలేస్తే అవ్వదన్నమాట. సో మీకు కనుక కంపల్సరీ ఈ టిప్స్ అనేది ఈ ప్యాక్ అనేది చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుందండి. కానీ ఒకసారి పెట్టుకొని వదిలేకండి, కంపల్సరీ వారానికి ఒకసారి అట్లాగా పెట్టుకుంటూ ఉండండి. బాగా యూజ్ అవుతుందండి. హెయిర్ మాత్రం చాలా అంటే చాలా గ్రోత్గా ఉంటుంది. సో చూసారు కదా ఇట్లాగా నీట్గా మొత్తం హెయిర్కి పట్టించేసుకొని చక్కగా కొంచెం గట్టిగా లాగి ముడి పెట్టేసుకొని క్లిప్ పెట్టేసుకుంటే మినిమం 1/2 అవర్ టు
40-45 మినిట్స్ చాలండి. సో అట్లా చూసారు కదా. అమ్మో హెయిర్ మాత్రం చాలా అంటే చాలా చేంజింగ్ ఉండేదండి. అంతకుముందు చిన్న హెయిర్ చాలా షార్ట్ ఉండేది, కానీ హెయిర్ లాంగ్ అనేది అయ్యింది. అట్లనే చాలా సిల్కీగా ఒత్తుగా బాగుందండి హెయిర్ మాత్రం. సో మనం కొంచెం కొంచెం కేర్ తీసుకుంటే మాత్రం తప్పకుండా బెనిఫిట్ అనేది ఉంటుందండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.